1773 చట్టం అండ్ 1773 చట్టం అండ్ 1793, 1784, 1813 ఈ చట్టాల గురించి చాలా విపులంగా తెలుసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకోబోయే చట్టాలు ఏంటి అని అంటే, ఎస్, ఈ క్లాస్లో నేర్చుకోబోయే చట్టాలు మనకి ఇంకేమున్నాయి, 1833 చార్టర్ చట్టం ఉంది. దాని తర్వాత 1853 చార్టర్ చట్టాలు ఉన్నాయి. అంటే ఈ 1853తో చార్టర్ చట్టాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. 1853తో చార్టర్ చట్టాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. దీని తర్వాత మనకి కౌన్సిల్ చట్టాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు 1853 చార్టర్ చట్టం గురించి చూద్దాం. 1833 చార్టర్ చట్టం గురించి చూద్దాం. 1833 ఏంటి, ఈ చట్టంలో ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ చట్టం అనేది ఏంటంటే 1813 చట్టంలో మనం ఏం చెప్పుకున్నాం, మత వ్యాప్తి కోసం అదే క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసే స్వేచ్ఛ కల్పించారు. అలాగే క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేశారు. అలాగే స్థానిక సంస్థల్లో పన్ను వేసే అధికారం కల్పించారు. అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి భూమి కొనుగోలు చేసుకునేటటువంటి హక్కును కల్పించారని చెప్పేసి చెప్పాం. అలాగే విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలు కేటాయించారని కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. అయితే ఈ 1833 ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారు. 1833లో ఏం చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, దీని యొక్క వ్యాపార గుత్తాధిపత్యం అంటాం. గుత్తాధిపత్యం అంటే ఏంటి, ఈ వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. ఓకే, వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. పూర్తిగా రద్దు చేయడం ఏంటంటే దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చారనమాట. అంటే తేయాకు, చైనాతో వ్యాపారం, నల్లమందు, ఈ 3 తప్ప మిగతా అన్ని వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు ముందు చట్టం ద్వారా. ఈ 1833 చట్టం ద్వారా అవి కూడా తీసేయడం జరిగింది అనమాట. అంటే కంప్లీట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఏ చట్టం ద్వారా, 1833 చట్టం ద్వారా అనమాట. ఓకే, మన ఈ తేయాకు, చైనా వ్యాపారానికి సంబంధించి ఆంక్షలన్నీ పూర్తిగా తొలగించారు ఈ చట్టం ప్రకారం. ముఖ్యంగా అందులో ఈ చట్టం ప్రకారం బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును, ఇదండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఈ పేరును భారత గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది. ఏ చట్టం ప్రకారం మార్చాడు అని అడుగుతారు. 1833 చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ అనే పేరును గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉండేది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరని చెప్పుకున్నాం మనం, వారన్ హేస్టింగ్. భారత గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది అనమాట. మరి ఇలా మార్చిన తర్వాత మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే ఏం చెప్తావు, విలియం బెంటింగ్. ఓకే, విలియం బెంటింగ్ అనే ఆయన మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ అనమాట. ఈ చట్టం ప్రకారం, ఈ 1833 చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు తొలిసారిగా ప్రవేశం కల్పించింది. ఈ చట్టం యొక్క ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశాలు కల్పించింది, అంటే అవకాశం కల్పించింది. అంత ముందు వరకు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశాలు ఉండేవి కాదనమాట. ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు వీరికి మాత్రమే అవకాశాలు ఉండేవి. భారతీయులకు ఎలాంటి జాతి వివక్షత అనేది ఉండేది. ఈ కంపెనీలో ఈ జాతి వివక్షతను కంప్లీట్ గా రద్దు చేస్తారనమాట. అలాగే విలియం బెంటిక్ బానిస వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేశాడు. కానీ దీనిని ఎలిన్ బరే అనే ఆయన వ్యతిరేకించడంతో ఇది నిలిచిపోయింది అనమాట. ఎవరు, లార్డ్ ఎలిన్ బారో అనే ఆయన వ్యతిరేకించడం వల్ల ఇది నిలిచిపోవడం జరిగిందనమాట. దీని తర్వాత ఇంకా ఇతని కాలంలో చేసినటువంటి గొప్ప సంస్కరణ ఏదైనా సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ ఉంది కదా, ఈ సివిల్ సర్వీసెస్ లో భారతీయులకు అవకాశం కల్పించారు. చూడండి, అంటే ఈ గవర్నర్ జనరల్
ఈ గవర్నర్ జనరల్ మన భారత ప్రజల పట్ల ఎంత అనుకూలంగా ఉన్నాడో మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ సివిల్ సర్వీసెస్ లో భారతీయులకు అవకాశం కల్పించింది ఎవరు? కల్పించాలని ప్రయత్నం చేశాడు. కాకపోతే దీన్ని కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి సిఓడి, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది కూడా అమలు వాయిదా పడింది అనమాట. అమలు అనేది కాలేదు. ఈ సివిల్ సర్వీస్ పరీక్షలందు భారతీయులకు అవకాశం కల్పించడం అనేది ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కి నచ్చలేదన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో నియమించినటువంటి మొదటి లా మెంబర్ని తొలిసారిగా ఈ లా మెంబర్ కి ప్రవేశం కల్పించారు. ఎక్కడ? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉందా? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా లా మెంబర్ని ఎవరు? లా సభ్యుడు లేదా లా మెంబర్, ఈ లా సభ్యుడు ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. అంటే అప్పటి వరకు కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈ లా సభ్యుడు అనేవారు లేరనమాట. లా మెంబర్ అనేవారు లేరు. ఏ చట్టంతో అవకాశం కల్పించారు? 1833 చట్టం ద్వారా. అలా కల్పించినటువంటి మొట్టమొదటి లా మెంబర్ ఎవరు? మొట్టమొదటి లా కమిషన్ లేకపోతే సభ్యుడు ఎవరు అని అంటే, లా మెంబర్ ఎవరు అంటే ఏం చెప్తాం? సభ్యుడు ఎవరు అని అంటే ఈయన ఎవరు? లార్డ్ మెకాలే. ఎవరు? లార్డ్ మెకాలే. ఓకే, లార్డ్ మెకాలే. ఇతను మొట్టమొదటి లా కమిషన్ సభ్యుడు లేదా లా మెంబర్ అంటాం అనమాట. ఓకే, భారతీయ చట్టాలను క్రోడీకరించడానికి అంటే భారతీయ చట్టాలను రూపకల్పన చేయడానికి మొట్టమొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షతన? లార్డ్ మెకాలే అధ్యక్షతన. ఈ లార్డ్ మెకాలే అధ్యక్షతనే ఒక లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరున్నారు అని కూడా అడగచ్చు. ఇది లేటెస్ట్ అనమాట. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటది, చూసుకోండి. 21వ లా కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? బల్బీర్ సింగ్ చౌహాన్. బల్బీర్ సింగ్ చౌహాన్ అంటాం. బల్బీర్ సింగ్ చౌహాన్. ఓకే, 21st బల్బీర్ సింగ్ చౌహాన్ అన్నది. నెక్స్ట్ వర్డ్ మారొచ్చు అనమాట. ఓకే, ఇది అయితే లా కమిషన్ అనేది ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పడింది. మొట్టమొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లా మెంబర్ కి అవకాశం కల్పించిన చట్టం ఏది? 1833 చట్టం అన్నమాట. అయితే ఈ చట్టం యొక్క ఇంకొక ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే, బాంబే, మద్రాసు గవర్నమెంట్ శాసన అధికారాలను రద్దు చేసి కౌన్సిల్తో కూడినటువంటి గవర్నర్ జనరల్ కు సంపూర్ణ శాసన అధికారాలు లభించాయి. అప్పటి వరకు ఏంటంటే ఈ బొంబాయి, అలాగే మనకు మద్రాసు ఉంది కదా, ఈ బొంబాయి మద్రాస్ గవర్నర్ జనరల్ కి శాసన అధికారాలు ఉండేవి. వీరి యొక్క శాసన అధికారాలు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేసేసి వీటిని కంప్లీట్ గా గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని చెప్పాం కదా. ఈ కౌన్సిల్ కి ఈ గవర్నర్ జనరల్ సంపూర్ణ శాసన అధికారాలు కూడినటువంటి, అంటే ఆ కౌన్సిల్ ప్లస్ గవర్నర్ జనరల్ రెండు కలిపి ఉంటారు అనమాట. దీనికి సంపూర్ణ అధికారాలు లభించాయి. ఓకే, ఈ చట్టం కేంద్రీకృత పాలనకు తుదిమెట్టు అని చెప్పేసి అని అంటారు. అంటే కేంద్రీకృత పాలనకు సంబంధించి ఒక చివరి మెట్టు అని చెప్పేసి కూడా చెప్పచ్చు. అంటే కేంద్రీకృత పాలన అనేది ఇక్కడతోనే స్టార్ట్ అయింది, లేకపోతే ఇదే అండ్ అన్నట్టుగా అనమాట. ఓకే, కేంద్రీకృత పాలనకి తుదిమెట్టు అని ఏ చట్టాన్ని అంటారు? 1833 చట్టాన్ని అనడం జరుగుతుంది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. 1833లో బాగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. భారతీయులకు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. బానిస వ్యవస్థ, సివిల్ సర్వీసెస్ రెండు వ్యవస్థలను కూడా బానిస వ్యవస్థను రద్దు చేయడానికి సివిల్ సర్వీస్ లో భారతీయులకు అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేశారు. బట్ బానిస వ్యవస్థ అనేది ఎలిన్ బరో వ్యతిరేకత వల్ల నిలిచిపోయింది. సివిల్ సర్వీస్ అనేది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల నిలిచిపోయింది, వాయిదా పడింది. దీని తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మొదటిసారిగా లా సభ్యుడికి అవకాశం కల్పించారు. అలా కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ మెకాలే. ఇతని అధ్యక్షతనే
లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే భారతీయ చట్టాలను క్రోడీకరించడానికి 21వ లా కమిషన్ సభ్యులు ఎవరున్నారు? బల్బీర్ సింగ్ చౌహాన్. ఓకే. అలాగే ఇక్కడ బొంబాయి, మద్రాసు వీరికి సంబంధించినటువంటి గవర్నర్లు ఉండేవారు కదా. ఈ గవర్నర్కి సంబంధించి శాసన అధికారాలు కంప్లీట్ గా రద్దు చేసేసి గవర్నరు ప్లస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి సంపూర్ణ అధికారాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది 1833. ఇకపోతే నెక్స్ట్ చట్టం ఏంటి? 1833 తర్వాత 1853. ఏదండి? 1853. ఈ 1853 చట్టం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. 1853 చట్టం అనేది కూడా ఇంపార్టెంట్. ఏంటి 1853 చట్టం చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను లెజిస్లేటివ్ కౌన్సిల్ ను వేరు చేశారు. ఈ చట్టంలో ఏం చేశారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండింటిని వేరు చేయడం జరిగింది అనమాట. అదేంటి? ఇప్పటి వరకు మనకు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్ వేరు చేయడం ఏంటంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1853లో. లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? 1853 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే. ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ వేరు చేయడం జరిగింది. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పునాది వేసిన చట్టం అని చెప్పేసి అంటాం. దీంతో ఏమంటాం? భారతదేశంలో పార్లమెంటరీ ఇదని పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పునాది లేదా ప్రారంభం ఏదైనా అనొచ్చు అనమాట. అంటే పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో మన ప్రజెంట్ భారతదేశం ఏ తరహా ప్రభుత్వాన్ని మనం రూల్ చేస్తున్నాం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మనం అవలంబించడం జరుగుతుంది అనమాట. దీనికి పునాది ఎక్కడ పడింది అని అంటే 1853 చట్టంలో జరిగింది. 1853 చట్టంలో జరిగింది అనమాట. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ కు బాధ్యత వహించేలా చేశారు. ఇదండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ కి బాధ్యత వహించేలాగా చేయడం జరిగింది అనమాట. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి బాధ్యత వహించేలా చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ గవర్నర్ జనరల్ కు ఈ చట్టంలో విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. గవర్నర్ జనరల్ కు చెప్పాను కదా, గవర్నర్ జనరల్ కు ఒక విస్తృత అధికారాలు ఇవ్వడం జరిగింది అన్నమాట. అప్పటి వరకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, కానీ 1853 చట్టం ద్వారా కంప్లీట్ విస్తృత అధికారాలు గవర్నర్ జనరల్ కి ఇచ్చేయడం జరిగింది అనమాట. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో 1855లో పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. భారతదేశంలో తొలిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది ఎక్కడ అని అడుగుతారు. 1853 చట్టం మనం ఆల్రెడీ చెప్పాం. దీన్నే శాసన మండలి అని కూడా అనొచ్చు. శాసన మండలి ఏర్పాటు చేసిన చట్టం ఏదంటే 1853 చట్టం. సివిల్ సర్వీసెస్ మీద ఇదే 1854లో సివిల్ సర్వీసెస్ మీద లార్డ్ మెకాల్ అధ్యక్షతను కూడా కమిటీ వేయడం జరిగింది. చూడండి, మెకాల్ అనేది ఎంత ఇంపార్టెంట్. లార్డ్ మెకాల్ అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అనమాట. లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేయడం జరిగింది సివిల్ సర్వీసెస్ మీద. లా అంటే మన భారతదేశంలో చట్టాలు క్రోడీకరించడానికి లా కమిషన్ సభ్యుడిగా లార్డ్ మెకాలేని ఏర్పాటు చేశారు. అలాగే సివిల్ సర్వీసెస్ కి సంబంధించి కూడా ఒక కమిటీ వేయడం జరిగింది అనమాట. ఏ చట్టం ద్వారా? ఈ 1853 చట్టం ద్వారా. ఇది ఈ 1853 చట్టం యొక్క ఇంపార్టెన్స్. దీని తర్వాత ఇంకా ఇంపార్టెన్స్ ఏముందంటే భారత ప్రభుత్వ చట్టం. ఏది? 1858. అంతే కదా. 1833 తర్వాత ఏ చట్టం? 1853. దీని తర్వాత మనకి 1858 చట్టం. ఈ చట్టాన్ని మనం ఏమంటాం? విక్టోరియా మహారాణి ప్రకటన. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకి హిస్టరీలో చదువుకుంటాం. సిపాయిల తిరుగుబాటు అని చెప్తుంది. సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. ఎప్పుడు? 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఓకే.
సిపాయిలు తిరుగు అంటే దీనికి తక్షణ కారణం అంటే ఏం చెప్తాం? ఆవు, పంది, కొవ్వు తోటలు వాడటం అనడం. అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఆ, అకృత్యాలు పెరిగిపోవడం, వారి యొక్క విధానాలు అనేవి సరిగ్గా లేకపోవడం, డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం, వెల్లస్లీ సైన్య వెల్లస్లీ ఆ, సైన్య సహకార పద్ధతి, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ బ్రిటిష్ వాళ్ళు వీరి యొక్క విధానాలతో అప్పటి ఆ భారత రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు విసిగిపోయి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. ఓకే, అలా జరిగినటువంటి తిరుగుబాటే ఈ